డిసెంబర్ మాసంలో మేషరాశి వాళ్ళకి 3 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయని చెప్పొచ్చండి. అష్టమంలో బుధుడు, భాగ్యంలో శుక్రుడు, లాభంలో రాహు దివ్యంగా యోగిస్తూ ఉన్నారు. వ్యాపారస్తులకి ఆశాజనకమైన ఫలితాలు కనబడుతూ ఉంటాయి. సినీ, నాటక, కళారంగాలు, నృత్య, గీత, వాద్యాది రంగాలు, ఏఐ, వర్చువల్ రియాలిటీ ఫీల్డ్స్లో వర్క్ చేసేటువంటి వాళ్ళకి, కళాకారులకి, ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా మంచి ఆదరణ చాలా బాగుంటుంది. ఆర్థిక వృద్ధి అనేటువంటిది కనబడుతోంది. వ్యాపారంలో లాభాలు కనబడుతూ ఉన్నాయి. 3వ స్థానంలో గురుగ్రహ సంచారం కనబడడం వల్ల ఏంటి అంటే చిన్న చిన్న అవమానాలు, మనోవిచారం అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో కాస్త జాగ్రత్త పాటించాలి. భాగ్యంలో రవిగ్రహ సంచారం కనబడుతోంది. రాజకీయ నాయకులు మరింత జాగ్రత్తగా ఉండాలి. భాగ్యంలో కుజగ్రహ సంచారం మిశ్రమంగా కనబడుతోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కానీ, కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉండేటువంటి వాళ్ళకి కానీ కాస్త ఆశాజనకంగా ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. డబ్బు వృధాగా ఖర్చు చేయొద్దు. పనికి తగినటువంటి ప్రతిఫలం తప్పకుండా దక్కుతుంది. ఆత్మవిశ్వాసంతోనూ మనోధైర్యంతోనూ ముందుకు వెళ్ళండి. తప్పకుండా అనుకున్న పనులన్నీ విజయాన్ని సాధిస్తాయి అని చెప్పొచ్చు. మాసం చివరిలో శుభవార్త వినేటువంటి యోగం కనబడుతోంది. భాగ్యంలో శుక్రుడి వల్ల ఆర్థిక అభివృద్ధి, నూతన వస్త్ర లాభాలు, నూతన వాహన లాభాలు తప్పకుండా కనబడతాయి.